హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఐ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీతో ఈ కొత్త సంవత్సరంలో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనకు 2024 ఇప్పుడు 2025 సంవత్సరం, నూతన సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి మన 2024లో జరిగిన గతాన్ని వదిలేసి ఇప్పుడు 2025లో ఏవైతే అంటే మనకు నెగటివ్ అన్నీ వదిలేసి పాజిటివ్ని మాత్రం తీసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా స్నేహితుల విషయంలోకి వస్తే, బంధువుల విషయంలోకి వస్తే, ఏది అయినా కానివ్వండి, మన చుట్టూ ఉన్న ప్రపంచము ఎట్లా అనంటే మొత్తము ఇప్పుడు మనిషికి ఉన్న విలువలకు అసలు విలువలు అనేటివే లేకుండా అయిపోతుంది. ఓన్లీ డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు అదొక్కటి గ్రహించుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అదనేది ఒకసారి గమనించుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళి మీరు సక్సెస్ పొందాలని అందరూ కోరుకుంటున్నాను. ఏం లేదండి, అంటే మనకు అంటారు కదండి, కర్మ అనేది నరుడు మోసం నరుని నుండి తప్పించుకోవచ్చు కానీ నారాయణ నుండి తప్పించుకోలేము. మనం చేసిన ప్రతి కర్మ మనకు తిరిగి ఖచ్చితంగా మనకు అనుభవిస్తుంది. అది మంచి అయినా చెడైనా అది ఎప్పుడో మనం ఏమనుకుంటాం, నేను ఇప్పుడు చేసినంత మాత్రాన నేను ఇప్పుడే అనుభవిస్తున్నాను, అది ఎప్పుడో అవుతుంది, ఇప్పుడు నేను చేస్తా అన్న విధంగా తయారయ్యారు జనాలు. అట్లా కాదు. నేను చూసిన చాలా వరకు బయట, ఇప్పుడు నేను చూసిన నా కళ్ళారా చూసిన చాలా వరకు వాళ్ళు అదే టైంలోనే వాళ్ళు తప్పులు చేశారు, అవి అనుభవించారు. ఇంకా కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు కూడా అనుభవిస్తారు. అవన్నీ మనకి కొత్త సంవత్సరంలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరైతే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు, వాళ్ళ ప్రవర్తన అంచనా వేసే విధంగా ఉండాలి. అసలు ఎవరిని నమ్మడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. అది సొంత మన తోడబుట్టిన వాళ్ళనైనా సరే నమ్మే పరిస్థితులు లేని కలికాలం అంటారు కదా, ఇదే కావచ్చు నాకు తెలిసి. ఎందుకో ఈ విషయాలన్నీ మీతో ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి చెప్పాలని అనిపించింది. ఈ 2025 సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలి. ఆ పాత గతం అంతా పోయి అందరూ మంచిగా ఉండాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో చెప్పాలనుకున్నా. కానీ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అసలు మనము జంతువులకు ఒక పూట అన్నం పెడితే గుర్తు పెట్టుకుంటారు, కానీ మనుషులు అసలు వాళ్ళని జీవితాంతం పోషించిన అసలు నువ్వెవరు నేనెవరు అన్న వర్షన్ వస్తుంది. అందుకని చెప్పేసి ఏ పని చేసినా ఆ మనిషి నైజము, వాళ్ళ తత్వం తెలుసుకొని చేయండి, అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకేమన్నా నాకు సలహాలు, సూచనలు, నేను ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయడంలో కానివ్వండి, ఇంకా ముగ్గులు తీయడం, వంట చేయడము, ఇంకా సంథింగ్ మా ఇంట్లో విషయాలకు సంబంధించి డైలీ రొటీన్ అన్నిటికీ సంబంధించి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ మీకు ఏమన్నా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అందరూ నాకు నా మంచి కోరుకునే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా ముందుకెళ్ళి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి అందరూ. జాగ్రత్తగా ఉండండి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. మాకు ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి నైట్ చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నా. ఈ మధ్య అసలు బోనాలు అని మా సొంత ఊరికి వెళ్ళడము, అటు ఇటు తిరగడం ఎక్కువైపోతుంది. అసలు టైం అడ్జస్ట్ కావడం లేదు నాకు. అటు పిల్లల్ని చూసుకోవడము, ఇటు డ్యూటీ చూసుకోవడము, ఇంట్లో పనులు చేసుకోవడము, ఇవన్నీ చూసుకుంటూ నేను ఇవి చేయాలి. కాబట్టి కొంచెం టైం అడ్జస్ట్ కాక కొన్ని చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ.